అవంతిక అవంతిక Olá, Oi, menina. bom dia. Bom dia. బోందియా. చెప్పు ఏం కావాలి? శుభ మధ్యాహ్నం అవంతిక. క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఆ రాత్రి ఏదేదో అనేశాను. నా ఉద్దేశం అది కాదు. అయితే చెప్పు. ఏంటి? సారీ. ఐఎమ్ రియలీ సారీ అవంతిక. పశ్చాత్తాపంతో నిన్ను విందుకు తీసుకెళ్ళొచ్చా? మన ఇద్దరమే ఉంటాం. షెఫ్ ఏం కావాలంటే అది చేసి పెడతాడు. చూద్దాం సాయంత్రం నా మూడ్ బట్టి. దీనికి బిల్ కట్టే. ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావనుకున్నా. నేను అప్పుడే గెస్ట్ చేయాల్సింది. కంజు సాంబు. అవంతిక, నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి. అదే కదా నా భయం. త్వరగా రా, వేడిగా ఉంటే బాగుంటుంది. రా. వావ్. చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే తర్వాత నువ్వు తిడతావు. మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందామా? మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా. ఓకే మిస్టర్ ఓసిడి గారు, మనం ఇక్కడే కూర్చుని చాలా పద్ధతిగా తిందాం, సరేనా? Cheers. Cheers. ఇదిగో బ్రెడ్. ఓబ్రిగాదో. అవును అవంతిక, నీ గురించి నాకేమీ తెలీదు. అలం సబ్రైతి. ఓ ఓ, అయ్యో మనీనా, జాగ్రత్త. నేను హైదరాబాద్లో పుట్టాను. 7 ఏళ్లప్పుడు అమ్మా నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 1 సంవత్సరం తర్వాత అమ్మాయిరా ఇక్కడ పుట్టింది. నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా? అక్క అనన్య. ఒక 1.5 years బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రాష్లో చనిపోయారు. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బట్ అమ్మాయిరా నా చెల్లి, నా ప్రాణం. మై బేబీ ఇస్ మై ఎవ్రీథింగ్. తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను, ప్రేమించాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వాడిని కరెక్ట్ కాదు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు. సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బన్ వెళ్ళిపోయాను. అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమాయరాత్తో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు. నాతో మాట్లాడడం మానేశారు. నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలియదు. అమాయరా ఒక్కతే నాతో టచ్లో ఉంది, కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది. అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు. ఓ 3 years తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను. చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్స్ జాబ్ ఒక్కటే దొరికింది. నీకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా? అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు. ఇప్పుడు ఆ హక్కు నాకు లేదు. వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి. హోప్ఫుల్లీ సమ్డే ఐ మిస్ దెమ్. అమైరా. హలో హలో అమైరా. హలో. మియో మొబైలా? ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు, నా ఫోన్ ఇస్తాను. షో. ఆ బేబీ నేనే. ఎవరి నంబర్ ఇది? ఇది నా రూమ్మేట్ నంబర్. ఇది కూడా సేవ్ చేసుకో. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయి. రూమ్మేటా? చెప్పాను కదా సాంబశివరావు అని, ఒకరితో టెంపరీగా రూమ్ షేర్ చేస్తున్నానని. ఓ దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. చెప్పు చెప్పు. యా దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. నీ పక్కనే ఉన్నాడా? చెప్పు. సిగ్గుపడతావేంటక్క? ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వు.
ఓకే సరే, తర్వాత మాట్లాడతాను. ఐ లవ్ యూ, తర్వాత మాట్లాడతాను. బాయ్. హాట్ ఓల్డ్ మ్యాన్. సో సారీ. ఇది పెట్టుకో, నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా. చిల్ మనీనా. వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు. నేను ఎంత హాట్ నీకు తెలుసు కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా. పాస్తా. నైస్ బైసెప్స్. ఆ మాత్రం ఉండాలిగా. నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం. చెయ్యి చెయ్యి చెయ్యి, ఎందుకు ఆపావు? చెయ్యి, ప్రాపర్ గా చెయ్యి. 1, కమాన్, 100. ఓకే సాంబు, సరే చెప్పు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టాను. రిమోట్ ఇవ్వు. మొదటి గురి నా చెల్లి శ్వేత. నాకేం తెలుసు? ఎంత ఇంపార్టెంట్ ఈ పేపర్స్ ఇంట్లో డైపర్ల గురించి తప్ప పేపర్ల గురించి నాకేం తెలుస్తుంది? ఒక్క పని సరిగ్గా అరే చేయరు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎలా? ఛ, ఇక్కడ పెట్టారు. మీరు అసలు ఏ పని చేయరా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా? ఏం చేస్తాం, మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చినప్పుడు ఫారెన్ వెళ్తున్నాం అనుకుని పొంగిపోయాం. ఇక్కడికి వచ్చాకే తెలిసింది పిల్లల్ని కండం తప్ప నాకు ఇక్కడ వేరే పనేం లేదని. ఎలాగో ఇంట్లో ప్యాంట్ వేసుకునేది ఈమెనే కదా. ఇలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే అంతే. లైఫ్ ని నరకం చేసుకునే ముందు కొంచెం ఆలోచించాలి. మన రెండో గురి సంగీత. బాగుంది నాన్న. అమ్మా ఏంటమ్మా, నాకు ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదమ్మా. లేదు నాన్న, స్కూల్ కి వెళ్ళేటప్పుడు జడ వేసుకో. ఏ అవంతిక, బాగుంది కదా? ఛీ, ఏంటి హెయిర్ స్టైల్? చూడక్క, నాకేమో ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదు, కానీ అమ్మేమో ఒప్పుకోవడం లేదు. కాదు తల్లి. నీ అమ్మకేం తెలుసు? నీ అమ్మ మాట విన్నావనుకో, ఇదిగో ఇలా ఉంటావు. పర్లేదా? వద్దు. సో ఇంకా నా మాటే వినాలి. సరే అక్క. అర్థమైందా? ఉమ్, కట్ చేసేద్దామా? ఉమ్. అవునా? అవంతిక మిమ్మల్ని అంత మాట అందా? మన గురించి ఏమనుకుంటుంటాను? అసలు తిప్పులాడికి ఎంత పొగరు. దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తానో చూడు. నోర్ముయిరా, అధిక ప్రసంగం చేయి. నేనా అది చేసేది? తను బాధలో ఉందిరా. తను బాధలో లేదు సంగీత, నేను బాధలో ఉన్నాను. మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. నా వల్ల కాదు. నీ బొందల రే. ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు శామ్, అమ్మ కోసం. ఎంత మంచి మనసురా. ఇంకెవరన్నా అయ్యుంటే నిన్ను చంపేసి ఉండేవారు. ఎవరూ క్షమించరు. అరే నాన్న, నీకు షట్టర్లు ముసి దుకాణం సర్దేసే వయసు వచ్చింది. ఓ, మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్న. చెప్పేది విను. స్వర్ణ, నెక్స్ట్ నీకు ఉందిలే.